సంగారెడ్డి జిల్లా జిన్నారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ ధర్నా నిర్వహించింది. పటాన్చెరు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలను మున్సిపాలిటీగా మార్చొద్దని బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. గ్రామీణ వాతావరణం ఉన్న గ్రామాలను మున్సిపాలిటీగా మార్చి ఇక్కడి ప్రజలను ఇబ్బందులకు గురి చేయాలని కుట్ర జరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు ఆదర్శ్ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాలను మున్సిపాలిటీగా మార్చాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. కూలీలకు రైతు బంధు ఇస్తారని మాట ఇచ్చినవు. మరి ఇక్కడ ఉన్న కూలీల మీద బతికే ఈ గ్రామంలో ఉన్న కూలీలు ఏ విధంగా బతకాలి? అసలు మున్సిపాలిటీ అంటే దానికి అర్హత ఉందా? జిన్నారం మండలానికి ఉన్న 10 గ్రామాలకు అర్హత ఉందా? నీ ఇష్టం ఉన్నట్టుగా ఎవరికి చెప్పకుండా ఏమి చేయకుండా నీ పరిపాలన ఇష్టం ఉన్నట్టుగా కొనసాగుతుంది. హైడ్రా పేరుతో అందరినీ భయపడిస్తావు. అక్కడ సరైన పాలన అందించలేవు. మరి ఈ మున్సిపాలిటీ కొత్త డ్రామా ఏంది? ఒక్కసారి కాంగ్రెస్ నాయకులను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇక్కడ మినిస్టర్ ఉన్నాడు, ఆ మినిస్టర్ ఎక్కడ ఉంటాడో తెలియదు, ఆ మినిస్టర్ ఏం చేస్తాడో తెలియదు. మాకు సిఎస్ఆర్ నిధులు ఇంతకుముందు బాలమ్మ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉండగా సిఎస్ఆర్ నిధులు ఎన్నో గ్రామాలలో రోడ్లు అయినాయి, అన్నీ అయినాయి. మరి ఇప్పుడు సిఎస్ఆర్ నిధులు ఎక్కడ పోతున్నాయి? అది కూడా మనం అడగాల్సిన అవసరం ఉంది. మా మున్సిపాలిటీ ఎట్టి పరిస్థితిలో మున్సిపాలిటీకి ఒప్పుకోవడానికి లేదు. మీరు ఏదైతే అధికారుల ద్వారా లెటర్ తెచ్చుకున్నారో అది 100% తప్పు. అది తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి గ్రామాలలో. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి ప్రజాభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతనే మీరు మున్సిపాలిటీ దగ్గరికి వెళ్ళాలి తప్ప మీరు కుట్రపూరితంగా ఈరోజు చేయడం మంచి పద్ధతి కాదు. మీ మంత్రి గారు మరి దామోదర్ రాజనరసింహ గారి దగ్గరికి వెళ్ళి మరి మీకు తెలియంగానే పోయి రియాక్ట్ అయ్యి మీరు ఇట్లా అయితే కష్టం అవుతుందన్న, అక్కడ ఉన్న ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి మంత్రి గారికి ఒక్క రిప్రజెంటేషన్ కూడా ఎందుకు ఇవ్వలేదని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి. ప్రతి సమస్యకు బీఆర్ఎస్ పార్టీ స్పందించాలి. బీఆర్ఎస్ పార్టీ చెప్పిన తర్వాత ఇప్పుడే మా కుమారన్న మంచిగా చెప్పింది, ఏ పని చేద్దామన్నా కూడా అదంతా కూడా అంటే ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చు, హైడ్రా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించగానే మళ్ళీ వెనుకకు తీసుకోవాలి. మూసీ ప్రక్షాళన బీఆర్ఎస్ పార్టీ దాని గురించి చెప్పగానే మళ్ళీ దాన్ని వెనుకకు తీసుకున్నారు. ఏదైనా తీసుకోండి, ముందుకు పోవాలి వెనుకకు రావాలి, ముందుకు పోవాలి వెనుకకు రావాలి. దీనికి రీజన్ ఒకటే, పరిపాలన యొక్క అనుభవం లేక. కేసీఆర్ గారి నాయకత్వం ఏంది, కేసీఆర్ గారి అనుభవం ఏంది, తెలంగాణ అంటే కేసీఆర్ గారికి ఎంత ప్రేమ అన్నది ప్రజలందరూ కూడా గమనించడం జరుగుతుంది. ఏ రకమైన కష్టం వచ్చినా రాత్రి చెప్తే పొద్దున బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కూడా హరీష్ రావు గారి దగ్గరికి పోయి ఈ ప్రాబ్లం ఉందన్న అంటే పొద్దున్న లేసరికి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వారం 10 రోజుల నుంచి ప్రజలు మరి జిన్నారం మున్సిపాలిటీ అవుతుంది అనగానే మీరు ఎందుకు రాజనరసింహ గారి దగ్గరికి వెళ్ళట్లేదు? మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ పని తప్పన్నా ఈ రకంగా, ఎందుకంటే మంత్రి గారికి 100 పనులు